హలో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 9వ తారీఖు 7వ నెల 2022కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. సో యాజ్ యూజువల్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఈరోజు మనం చూడబోతున్నాము. చాలా యూనిక్గా ఉంటుందండి మన కరెంట్ అఫైర్స్, మీరు ఎక్కడైనా చూడండి. సో ఎక్కడ కూడా మనకు స్టాటిక్ జీకే అనేది ప్రొవైడ్ చేయడం జరగదు, వాటితో పాటుగా జనరల్ స్టడీస్ బిట్స్ కూడా అనాలిసిస్ చేయడం అయితే జరగదండి. సో ఏదో ఇస్తున్నామన్నట్లుగానే ఇవ్వడం అయితే జరుగుతుంది, అంతే. కావాలంటే మీరు గమనించుకోవచ్చు. సో మరి ప్రతిరోజు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. 8 నుంచి 9 గంటల మధ్యలో క్లాస్ అయితే అప్డేట్ చేయడము జరుగుతుంది. ఓకే, ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 4 మరియు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మనకి ఇంకా అప్రాక్సిమేట్లీ ఒక 15-20 డేస్ మాత్రమే ఎగ్జామ్స్కి టైం అయితే ఉందండి. సో మరి ఈ టైంలో మనము ఎగ్జాక్ట్లీగా ప్రిపేర్ అవ్వాల్సినవి ఏంటి అంటే మోడల్ పేపర్స్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ అయితే కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మార్కెట్లోనే ది బెస్ట్ మెటీరియల్ అయితే మీకు అందచేయడం జరుగుతుందండి. గ్రూప్ 4 కోసము టాప్ 15 మోడల్ పేపర్స్ అండ్ టాప్ 50 సో కంటెంట్ మోడల్ పేపర్స్ అయితే అందిస్తున్నామండి. కేవలము 150 రూపాయలకు మాత్రమే. యాక్చువల్గా అయితే 300 రూపాయలు, కానీ 150కి అందిస్తున్నాము ఆఫర్లో భాగంగా. ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి అయితే పర్ఫెక్ట్ మెటీరియల్ అండి. 15 మోడల్ పేపర్లు, 20 ప్రాక్టీస్ పేపర్లు, చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్. యాక్చువల్గా ఇది 250, కానీ సో ఆఫర్లో భాగంగా 150కి అందిస్తున్నామండి. సో తీసుకొని వాళ్ళు ఉంటే కంపల్సరీగా తీసుకోండి ఫ్రెండ్స్. ఇకనైనా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఒక్క 1 అవర్ కూడా మిస్ చేయకుండా చదువుతూనే ఉండండి. ఇప్పుడు ఎంత బాగా చదివితే మనము క్వాలిఫై అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి దీన్ని ఏ విధంగా పొందాలంటే మన కాంటాక్ట్ నెంబర్ 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపాయలు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని నాకు పంపినట్లయితే వితిన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది. ఏమైనా డౌట్ ఉన్నా కూడా సో మెసేజ్. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్ ఎకనమిస్ట్ వాల్ పై కనిపించిన ప్రముఖ ఆర్థికవేత్త ఎవరు? చీఫ్ ఎకనమిస్ట్ వాల్ అంటే ఏంటి అంటే సో ప్రముఖ వ్యక్తులను అక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది. ఓకే, సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ బి అండి, గీతా గోపీనాథ్. సో ఆన్సర్ గీతా గోపీనాథ్ గారండి, మొట్టమొదటి తెలుగు ఉమెన్ వీరు. ఓకే, చూద్దాం. గీతా గోపీనాథ్ ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి యొక్క మాజీ చీఫ్ ఎకనమిస్ట్ వాల్పై కనిపించారు. ఈ గౌరవం పొందిన మొదటి మహిళ మరియు 2వ భారతీయురాలిగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి మాజీ చీఫ్ ఎకనమిస్ట్ వాల్పై మొదటి భారతీయుడు రఘురామ్ రాజన్. అతను 2003 నుంచి 2006 మధ్యకాలంలో IMF యొక్క చీఫ్ ఎకనమిస్ట్ మరియు రీసెర్చ్ డైరెక్టర్గా పనిచేశారు. గీతా గోపీనాథ్ అక్టోబర్ 2018లో IMFలో చీఫ్ ఎకనమిస్ట్గా నియమితులు కావడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మరి స్టాటిక్ జీకే అబౌట్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏర్పాటు 27 డిసెంబర్ 1945. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC. సభ్య దేశాలు 190. డైరెక్టర్ జనరల్ క్రిస్టలీనా జార్జియోవా. డిప్యూటీ మేనేజర్ గీతా గోపీనాథ్. నెక్స్ట్ వన్ చూద్దాం. భవన నిర్మాణ కార్మికుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మిషన్ కుశాల్ కార్మి కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఢిల్లీ. మిషన్ కుశాల్ కార్మిని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జూలై 6, 2022న ప్రారంభించారు. మరి మిషన్ కుశాల్ కార్మి అంటే ఏంటి అంటే భవన నిర్మాణ కార్మికుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మిషన్ కుశాల్ కార్మిని ప్రారంభించడం అయితే జరిగింది. సో ఢిల్లీలోనే ఇలాంటి కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయండి. ఓకేనా. సో ఇక్కడ మీకు ఒకటి తెలుసా అండి, ఢిల్లీలో జడ్జిల పిల్లలు, నెక్స్ట్ బ్యూరోక్రాట్స్ అంటే IAS IPSల పిల్లలు, గవర్నమెంట్ ఉద్యోగుల పిల్లలంతా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతారు. గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంగా ఢిల్లీనే మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఆదర్శ ప్రాంతంగా మనం దీన్ని అయితే చెప్పుకోవచ్చు. ఢిల్లీ బిల్డింగ్ అండ్ ఆధార్ కన్స్ట్రక్షన్ వర్కర్ వెల్ఫేర్ బోర్డ్ మరియు ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ యూనివర్సిటీ సహకారంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ మిషన్ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం క్రింద కార్మికులకు 15 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఇది వారికి నైపుణ్యం పెంచడంలో సహాయపడుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇటీవల ఒక నివేదిక ప్రకారం భారతదేశం తన జంతుజాలం డేటాబేస్లో ఎన్ని జంతువులను జోడించింది కొత్తగా?
ఆన్సర్ 540 జంతువులనండి. చూద్దాము. 2021 సంవత్సరంలో భారతదేశంలో తన జంతుజాలం డేటాబేస్లో 540 జంతువులను జోడించింది. మరి ఈ విధంగా మొత్తం జంతువుల సంఖ్య ఇప్పుడు 1,03,258కి చేరింది. 2021లో భారతీయ వృక్షజాలంపై 315 టాక్సాలు జోడించబడ్డాయి. పూల టాక్సాల సంఖ్య 55,048కి చేరుకుంది. ముఖ్య వాస్తవాలు. మరి 540 జంతు జాతుల్లో కొత్తగా కనుగొనబడిన జంతు జాతుల సంఖ్య 406 మరియు 134 భారతదేశానికి కొత్తగా కనుగొన్నట్టు రికార్డులుగా చెప్పుకోవచ్చు. 2021లో 13 కొత్త జాతులు కూడా కనుగొనబడ్డాయి. కొత్త జాతుల్లో ఒక జాతులు క్షీరదం నుంచి, 13 మీనం నుంచి, మీనం అంటే ఏంటండి? చేపలు, 35 సరీసృపాల నుంచి అయితే ఉన్నాయి. 315 టాక్సా ఆఫ్ ఫ్లోరాలో 298 జాతులు, అలాగే 17 ఇంట్రా స్పెసిఫిక్ టాక్సాలు ఉన్నాయి. ఇవి భారతీయ వృక్షజాలానికి కొత్తవి. మొత్తంగా 204 టాక్సాలు సైన్స్కు కొత్తవి మరియు 125 దేశాల నుంచి కొత్త పంపిణీ రికార్డులుగా మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ అండి. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి, అందరూ కూడా కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. ఇక్కడ వృక్షాల గురించి వచ్చింది కాబట్టి వృక్ష శాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటాం మనము? కామెంట్ రూపంలో తెలియచేయండి. వృక్ష శాస్త్ర పితామహుడు తెలిస్తే ఆన్సర్ చేయండి, లేదా తెలియలేదనుకోండి ఆన్సర్ ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 3కి ఆన్సర్ అని పెట్టండి, నేనైనా చెప్తాను. ఓకే, ఇంపార్టెంట్. ఇటీవల భారతదేశం పాల్గొన్న వరల్డ్ పీస్ ఫోరం 2022 10వ ఎడిషన్ను ఏ ప్రముఖ నగరంలో నిర్వహించారు? ఆప్షన్ బి బీజింగ్. వరల్డ్ పీస్ ఫోరం 2022 10వ ఎడిషన్ను బీజింగ్లోని సింఘావా యూనివర్సిటీ నిర్వహిస్తుంది. బ్రిక్స్ సహకారము, అవకాశాలు మరియు సవాలు వరల్డ్ పీస్ ఫోరంలో భాగంగా బ్రిక్స్ సహకారము, అవకాశాలు మరియు సవాలు అనే అంశంపై చర్చాగోష్ఠి జరిగింది. చైనాలోని భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాలు కలిసి ప్రపంచానికి గొప్పగా దోహదపడతాయని ఆయన హైలైట్ చేశారు. నెక్స్ట్ వన్. కేంద్ర పర్సనల్ మంత్రిత్వ శాఖ కేంద్ర ఎలక్షన్ కమిషన్లో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ ఆప్షన్స్ అండి. ఆర్కే గుప్తా. వివరాలు చూద్దాం. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా సీనియర్ బ్యూరోక్రాట్ ఆర్కే గుప్తాను నియమిస్తూ పర్సనల్ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టి శ్రీకాంత్ స్థానంలో అతను వచ్చారు. సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ అధికారి అయిన గుప్తా తన పదవి విరమణ తేదీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు డిప్యూటీ ఎన్నికల కమిషనర్గా లేదా జాయింట్ సెక్రటరీ స్థాయిగా వ్యవహరిస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. స్టాటిక్ జీకే అబౌట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు 25 జనవరి 1950లోనే దీన్ని ఏర్పాటు చేశారండి. ప్రధాన కార్యాలయం, దీన్ని మనము ఎన్నికల ప్రధాన కార్యాలయాన్ని నిర్వచన్ సదన్ అని కూడా అంటారు. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు బిట్ని. ఓకే, న్యూఢిల్లీలో ఉంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్ అనూప్ చంద్ర పాండే, ఆర్కే గుప్తా వీరు ఎలక్షన్ కమిషనర్లుగా ఉంటారు. ఓకే, ఇది త్రిసభ్య కమిటీ అండి. ఎలక్షన్ కమిషన్ అనేది ఏంటి? ఇది ఒక త్రిసభ్య కమిటీ. ఒకరు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉంటారు, ఇద్దరు ఎన్నికల కమిషనర్స్ ఉంటారు. మరి 1950లో ఏర్పడినటువంటి మొట్టమొదటి ఎలక్షన్ కమిషన్కి కమిషనర్గా ఎవరున్నారంటే సుకుమార్ సేన్. ఓకే, నోట్ పాయింట్. నెక్స్ట్ వన్. ఇటీవల ప్రకటించిన నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రత్యేక ఎక్స్ప్రెస్ వేలు అత్యధికంగా 13 కలిగి ఉన్న రాష్ట్రం. ఎక్స్ప్రెస్ హైవేస్ 13 కలిగి ఉన్న రాష్ట్రం అత్యధికంగా ఎక్కడంటే ఉత్తరప్రదేశ్. ఓకే, ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని అతిపెద్ద ఎక్స్ప్రెస్ వే నెట్వర్క్ ఇప్పుడు రాష్ట్రం త్వరలో ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాల నుంచి మెరుగైన హైవే కనెక్టివిటీని కలిగి ఉంది. రాష్ట్రం ఇప్పుడు 13 ఎక్స్ప్రెస్ వేలను కలిగి ఉంది. దేశంలో అలా చేసిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. మొత్తము 3200 కిలోమీటర్ల 13 ఎక్స్ప్రెస్ వేలలో 6 ఉపయోగంలో ఉండగా మిగిలినవి 7 నిర్మాణంలో ఉన్నాయి. ఇంపార్టెంట్. మరి స్టాటిక్ జీకే అబౌట్ ఉత్తరప్రదేశ్ ఏర్పాటు 24 జనవరి 1950. రాజధాని లక్నో. మొత్తం జిల్లాలు 75. గవర్నర్ ఆనందీబెన్ పటేల్. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. అసెంబ్లీ స్థానాలు 403 ప్లస్ 100. 403 శాసనసభ శాసనమండలి 100 ఉన్నాయి. లోక్సభ 80, రాజ్యసభ 31. వైశాల్య పరంగా 4, జనాభా పరంగా మొదటి స్థానంలో ఉందండి. అత్యధిక జనాభా, అత్యధిక అసెంబ్లీ స్థానాలు, అత్యధిక లోక్సభ, అత్యధిక రాజ్యసభ స్థానాలు కలిగినటువంటిది కూడా ఉత్తరప్రదేశ్గానే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటి అంటే
ఇక్కడ మనకు రాజధాని లక్నో అండి, కానీ దీని యొక్క న్యాయ పరిధి అంటే హైకోర్టు ఎక్కడ ఉంటుందంటే అలహాబాద్లో ఉంటుంది. ఓకే, అలహాబాద్ హైకోర్ట్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ హైకోర్ట్ ఇన్ ఇండియా. ఓకే, అలహాబాద్ హైకోర్ట్ గుర్తుంచుకోవాలి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్షయ పాత్ర మిడ్ డే మీల్ కిచెన్ మరియు జాతీయ విద్యా విధానంపై అఖిల భారతీయ శిక్షా సమాఘాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి, వారణాసిలో. చూద్దాం వివరాలు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఒక పత్రికా ప్రకటన ప్రకారము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో జాతీయ విద్యా విధానంపై అఖిల భారతీయ శిక్షా సమాఘాన్ని ప్రారంభించారు. అమృత కాల్ యొక్క ప్రతిజ్ఞను సాకారం చేయడంలో మన విద్యా వ్యవస్థ మరియు యువతరం పెద్ద పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి ప్రేక్షకులకు చెప్పారు. మహామాన మదన్ మోహన్ మాలవ్యకు నమస్కరించి సమగమానికి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఎల్టీ కళాశాలలో అక్షయ పాత్ర మిడ్ డే మీల్ కిచెన్ను ప్రధాని ప్రారంభించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ రైల్వే జోన్ పొడవైన స్కై వాక్ 314 మీటర్ల పొడవున ప్రయాణికుల సౌకర్యార్థము నిర్మించారు? ఎక్కడ మరి ఏ రైల్వే జోన్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, వెస్ట్రన్ రైల్వే. చూద్దాం వివరాలు. వెస్ట్రన్ రైల్వే యొక్క పొడవైన స్కైవాక్ కార్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి సమీపంలోని బాంద్రా టెర్మినల్ వరకు ప్రయాణికులు సులభంగా రైలు ఎక్కడానికి ప్లాట్ఫారంను చేరుకోవడానికి తెరవబడింది. స్కైవాక్ పొడవు 314 మీటర్లు మరియు వెడల్పు 4.4 మీటర్లు. స్కైవాక్ ప్రయాణికులు కార్ స్టేషన్లో డీ బోర్డింగ్ మరియు సౌత్ ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ ద్వారా నేరుగా బాంద్రా చేరుకోవడానికి వీలు కల్పిస్తుందని పశ్చిమ రైల్వే పేర్కొంది. నెక్స్ట్ వన్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్య హక్కు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రాష్ట్రము క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రాజస్థాన్. వివరాలు చూద్దాం. ప్రభుత్వ మరియు ప్రైవేట్ హెల్త్ కేర్ ప్రొవైడర్ల ద్వారా నాణ్యమైన మరియు సరసమైన ఆరోగ్య సంరక్షణ సేవలకు కట్టుబడి ఉండాలనే లక్ష్యంతో రాజస్థాన్ ప్రభుత్వం త్వరలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆరోగ్య హక్కు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జనవరిలో రోగులు, వారి అటెండెంట్లు మరియు ఆరోగ్య సంరక్షణ ప్రదాతల హక్కులను నిర్వచించే ముసాయిదా బిల్లును, అలాగే వాటాదారుల ఫిర్యాదులను పరిష్కరించే వ్యవస్థకు ప్రభుత్వము రూపొందించింది. నెక్స్ట్ వన్. దేశంలో మొదటిసారిగా భారతదేశంలోనే అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్ వచ్చే ఏడాది జనవరి 28 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఢిల్లీ. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఢిల్లీలో తొలిసారిగా ప్రభుత్వ మద్దతుతో షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లుగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ ఫెస్టివల్లో వినోదము, నెక్స్ట్ ఫుడ్ వాక్ల కోసము 200 కచేరీలు ఉంటాయి మరియు ఉత్పత్తులపై భారీ తగ్గింపులను కూడా అందించనుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్ అవుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ఎత్తుచూపే ఏ అంతర్జాతీయ సంస్థకి కేంద్ర ప్రభుత్వము ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటారండి దీన్ని. ఈడీ అంటే ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మరి 51.72 కోట్లు 51,72,00,000 జరిమానా విధించింది. ఏ అంతర్జాతీయ సంస్థకి? ఆప్షన్ సి, ఆమ్నెస్టీ ఇండియా ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థకి. వివరాలు చూద్దాం. కేంద్రంలోని నరేంద్ర మోదీ వైఫల్యాలను తరచూ ఎత్తి చూపే ఆమ్నెస్టీ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థపై ఈడీ 51.72 కోట్ల జరిమానా విధించింది. విదేశీ మాదక ద్రవ్య నియంత్రణ చట్టాన్ని ఫెమా ఉల్లంఘించినందుకు గాను ఈ పెనాల్టీ వేసింది. అలాగే సంస్థ మాజీ సీఈఓ, మానవ హక్కుల కార్యకర్త అకార్ పటేల్పై కూడా 10 కోట్ల జరిమానా విధించింది. నెక్స్ట్, మరి స్టాటిక్ జీకే అబౌట్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అండి. దీని ఏర్పాటు 1961. ప్రధాన కార్యాలయం లండన్, యునైటెడ్ కింగ్డమ్లో ఉంది. సెక్రటరీ జనరల్ అగ్నెస్ కలామర్డ్. ఓకే. నెక్స్ట్ వన్. తెలంగాణ వేదిక్ మ్యాథ్స్ ఫోరం ఆధ్వర్యంలో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న ప్రముఖ విద్యావేత్త ఎవరు? ఆప్షన్స్ అండి, చుక్కా రామయ్య గారు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు తెలంగాణ వేదిక్ మ్యాథ్స్ ఫోరం ఆధ్వర్యంలో జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. జూలై 8న త్యాగరాయ శ్రీ త్యాగరాయ గాన సభలోని
కళా దీక్షితులు కళావేదికపై తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ తదితరులు అవార్డును అందజేశారు. మరి ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ చుక్కా రామయ్య గణిత శాస్త్రానికి ప్రతిరూపం లాంటి వారని, ఆయన తెలుగు రాష్ట్రాలలో ఐఐటిని ఇంటికి తీసుకెళ్లారని కొనియాడడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్గా ఎవరిని రాష్ట్ర గవర్నర్ నియమించడం జరిగింది? ఆప్షన్ బి అండి, జస్టిస్ నవీన్ రావు. వివరాలు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్గా జస్టిస్ నవీన్ రావు నియమితులయ్యారు. హైకోర్టు సూచనల మేరకు గవర్నర్ ఈ నియామకం చేపట్టారు. ఈ మేరకు ప్రభుత్వము జూలై 8న ఉత్తర్వులు వెలువరించింది. గతంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్గా పనిచేసిన జస్టిస్ ఉజ్జల్ బుయాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడంతో ఆ స్థానంలో జస్టిస్ నవీన్ రావును నియమించడం జరిగింది. నెక్స్ట్ వన్, దేశంలో డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులతో సతమతమవుతున్న భారతీయులకు నూతన లార్వాలండి ఎన్నుబడింది ఇక్కడ లార్వాలు సృష్టించి శుభవార్త తెలిపిన వైద్య సంస్థ. ఏంటి లార్వాలను సృష్టించడం ఏంటి, అసలు వీటి వల్ల ఉపయోగం ఏంటి కదా చూద్దామని కూడా. ఆన్సర్ ఐసీఎంఆర్ అండి. డెంగీ, చికెన్ గున్యా వ్యాధులతో సతమతమవుతున్న భారతీయులకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కొత్త శుభవార్త చెప్పింది. మరి ఈ రెండు వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే వైరస్లు లేని లార్వాలను మాత్రమే ఉత్పత్తి చేసే ఆడ ఏడిస్ ఈజిప్ట్ జాతి దోమలను ఐసీఎంఆర్ వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. మరి వ్యాధికారక వైరస్లున్న మొగదోమలు ఈ ఆడదోమలతో కలిస్తే వైరస్ రహిత లార్వాలు ఉత్పత్తి అవుతాయి. మరి వీటిల్లో వైరస్లు ఉండవు కనుక వాటి నుంచి వచ్చే దోమలు డెంగ్యూ, చికెన్ గున్యాలను వ్యాప్తింప చేయడము అసాధ్యము. డబ్ల్యూమెల్, డబ్ల్యూఆర్బి, వోల్వాకియా అనేటువంటి 2 కొత్త జాతుల ఆడ ఏడిస్ ఈజిప్టు దోమలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందుకోసం వీరు 4 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. దీన్ని జనబాహుల్యంలోనికి తేవడానికి ప్రభుత్వము అనుమతులు రావాల్సి ఉంది. చాలా గొప్ప ఆవిష్కరణగా మనమైతే చెప్పుకోవచ్చండి. స్టాటిక్ జీకే అబౌట్ డైలీ జీకే సిరీస్, డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ చూద్దాం. ఆపరేషన్ గంగా అనేది ఏ దేశం నుంచి భారతీయ పౌరులను తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక తరలింపు మిషన్? ఆప్షన్ డి అండి, ఉక్రెయిన్. చూద్దాం. 2022 మెక్సికన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ విజేత ఎవరు? ఆప్షన్ సి అండి, రాఫెల్ నాడల్. నికర్షన్ సదన్ పేరుతో డ్రెజిన్ మ్యూజియం భారతదేశంలోని ఏ నగరంలో ఇటీవల ప్రారంభించబడింది? ఆప్షన్ బి, విశాఖపట్నం. సింగపూర్ వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ 2022లో భారత్ ఎన్ని బంగారు పతకాలు సాధించింది? ఆన్సర్ ఆప్షన్ డి, 6. భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ బి, ఫిబ్రవరి 28. భాషా సంఘం మొబైల్ యాప్ను విద్యా మంత్రిత్వ శాఖ ఎన్ని షెడ్యూల్డ్ భారతీయ భాషల్లో విడుదల చేసింది? ఆప్షన్ సి, 22. సెమినార్ ఇండస్ట్రీ కనెక్ట్ 2022 పరిశ్రమ మరియు అకాడమియా సినర్జీని డాష్తో కలిసి రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఆప్షన్ బి అండి, ఫిక్కీ మరియు సిఐపిటి. నెక్స్ట్ వన్ చూద్దాం. రేర్ డిసీజ్ డే అనేది ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహించబడుతుంది? ఆప్షన్ సి, ఫిబ్రవరి చివరి రోజు. భారతదేశంలోని ఏ విమానాశ్రయం మార్చి 2022లో భారతదేశం యొక్క పవర్ పాజిటివ్ విమానాశ్రయ హోదాను పొందేందుకు సిద్ధంగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం. దీన్నే మనము నెడుంబర్సి అంటామండి. నెడుంబర్సి, కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం. సాదియా తారిక్ ఇటీవల ఏ ఈవెంట్లో భారత్కు బంగారు పథకం సాధించి వార్తల్లో నిలిచారు? ఆప్షన్ ఏ అండి, ఉషు. నెక్స్ట్ వన్, డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చిన భాషలు? ఆప్షన్ సి అండి, నేపాలీ, కొంకణి, మణిపూరి. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించిన సవరణ? ఆప్షన్ డి, 77వ రాజ్యాంగ సవరణ చట్టము. 32వ సవరణ ద్వారా చేర్చినది ఏంటి? ఆప్షన్ ఏ అండి, 6 సూత్రాల పథకము. 10వ ఆర్థిక సంఘం సూచనలు అమలుపరుస్తున్న రాజ్యాంగ సవరణ? ఆప్షన్ ఏ, 80వది. 1985లో చేరిన 52వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ అండి, పార్టీ ఫిరాయింపుల నిరోధానికి సంబంధించినది. 10వ భాగంలో ఉంటాయి ఇవి.
కేంద్ర మంత్రిమండలి సంఖ్యను నిర్దేశించిన రాజ్యాంగ సవరణ? ఆప్షన్ బి 91వ. భారత రాజ్యాంగం 73వ సవరణ చట్టం 1992 వర్తించని రాష్ట్రము? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మిజోరాం. భారత రాజ్యాంగంలో 62వ రాజ్యాంగ సవరణ దేనికి వర్తిస్తుంది? ఆప్షన్ సి, షెడ్యూల్ కులాలు మరియు తెగల సీట్ల రిజర్వేషన్కు సంబంధించి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే హక్కును పొందారు? ఆప్షన్ సి, 70వ రాజ్యాంగ సవరణ. క్రింద పేర్కొన్న రాజ్యాంగ సవరణ చట్టాల్లో దేని ప్రకారము భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో 4 భాషలను చేర్చడమైంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, రాజ్యాంగము 92వ సవరణ చట్టము ద్వారా. ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.